ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయం మనమొక పవిత్రమైన శక్తివంతమైన మాటను ధ్యానించబోతున్నాం. సమాప్తమైనది. ఇది కేవలం ఒక వ్యక్తి తన పనిని పూర్తి చేశాడని చెప్పే మాట కాదు. ఇది చరిత్ర గమనాన్ని, మానవాళి భవిష్యత్తును శాశ్వతంగా మార్చేసిన ఒక విజయోత్సవ కేక. సృష్టికర్త అయిన యేసుక్రీస్తు మానవాళిని రక్షించేందుకు ఈ లోకంలోకి అడుగుపెట్టారు. ఆయన పరిచర్య, ఆయన బోధన, ఆయన అద్భుతాలు అన్నీ ఒకే లక్ష్యం వైపు నడిచాయి: పాపం నుండి మనిషిని విముక్తం చేయడం. ఆయన శిలువపై తన చివరి శ్వాసను విడుస్తూ పలికిన ఈ మాటలో 3 శక్తివంతమైన అంశాలు దాగి ఉన్నాయి. 1. పని పూర్తయింది. అవును, ఆయన తన దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చారు. భూమిపై మనిషికి దేవుని ప్రేమను, కనికరాన్ని చూపించారు. ఆయన అనుభవించిన ప్రతి బాధ, ఆయన కార్చిన ప్రతి రక్తపు బొట్టు, ఇవన్నీ మనకోసం, మన విమోచన కోసం చెల్లించబడిన పరిపూర్ణమైన మూల్యం. ఇక మనం దేవుని దగ్గరకు రావడానికి, ఆయనతో రాజీపడడానికి ఇంకేమీ చేయనవసరం లేదు. యేసు మనకు ఆ మార్గాన్ని తెరిచారు, ఆ బంధాన్ని పునరుద్ధరించారు. 2. శత్రువు ఓడిపోయాడు. సమాప్తమైనది అని చెప్పినప్పుడు యేసు అంధకారాన్ని, మరణాన్ని, పాపాన్ని శాశ్వతంగా ఓడించారు. మానవాళిని బంధించిన సంకెళ్లను ఆయన విరిచివేశారు. అపవాదికి ఉన్న అధికారాన్ని రద్దు చేశారు. ఈ లోకంలో మనం ఎదుర్కొనే ఏ శోధన అయినా, ఏ భయమైనా, ఏ అనారోగ్యమైనా వాటన్నిటిపై ఆయనకు విజయముంది. ఎందుకంటే ఆ శిలువపై అంధకారం ఓడిపోయింది, వెలుగు గెలిచింది. 3. మన జీవితం ప్రారంభం. ఈ మాట మనకిచ్చే గొప్ప సందేశం ఏమిటంటే, ఇప్పుడు మనవంతు. యేసు చెప్పిన సమాప్తమైనది అనేది మన ఆత్మీయ జీవితానికి ఆరంభం. ఆయన పరిపూర్ణం చేసిన ఈ గొప్ప రక్షణను మనం స్వీకరించి, ఇక నుండి ఆయన మార్గంలో నడవాలి. భయం, అపరాధభావం ఇక సమాప్తమైనది. నిస్సత్తువ, నిరాశ ఇక సమాప్తమైనది. పాత పాపపు జీవితం ఇక సమాప్తమైనది. ఆయన మనకు నూతన జీవితాన్ని, నిత్యజీవాన్ని అందించారు. ఈ జీవితం ఇక మనది కాదు, ఆయనది. ప్రియమైన సహోదర్లారా, సమాప్తమైనది అనే ఈ మాటను మన హృదయాలలో నింపుకుందాం. ఇది గతానికి సంబంధించినది కాదు, ఇది మన వర్తమానానికి శక్తి, భవిష్యత్తుకు భరోసా. ఈరోజు మనం ఈ గొప్ప విజయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెబుదాం. ఎందుకంటే ఆయన ద్వారా మన రక్షణ పరిపూర్ణమైంది. ఆమెన్.